Welcome back to my channel Explore and Evolve. ఈ రోజు నేను చందానగర్లో ఉన్న లలిత జ్యువెలర్స్కి వచ్చాను. మా చెల్లి లాంగ్ హారం తీసుకుంటుంది. తను ఇక్కడ గోల్డ్ స్కీమ్ కట్టిందనమాట. సో అది ఈ మంత్తో కంప్లీట్ అయింది. సో ఆర్నమెంట్ తీసుకోవడానికి వచ్చాము. ఆ స్కీమ్ గురించి డీటెయిల్స్ నేను ముందు చెప్తాను. మీరు ఒకసారి షాప్ చూసేయండి. కలెక్షన్ ఎలా ఉందో మీకు కూడా తెలిసిద్ది. కింద ఫ్లోర్లో మొత్తం లాంగ్ చైన్స్, షార్ట్ చైన్స్, నాంతాడు, బ్లాక్ బీడ్స్, బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఉన్నాయి. డైమండ్స్, నెక్లెస్లు, మనకు కావాల్సిన లాంగ్ హారాలన్నీ పైన ఉన్నాయంట. సో మనం పైకి వెళ్ళిపోయి చూసేద్దాం. ఇక్కడ హారాల కలెక్షన్ చాలా బాగున్నాయి, కానీ అన్ని ఎక్కువ లేవు. మా చెల్లి చోకర్ నక్షి మోడల్ అనమాట. సో దానికి సెట్ కోసం నక్షి హారమే అడిగాము. అయితే ఆయన తీసేలోపు మాకు ఒక దాని మీద కన్నుపడింది. చాలా బాగుంది కదా, స్టైల్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. కానీ ఇది మా చెల్లి చోకర్ మీదకి సెట్ అవ్వదు. అందుకే వేరేవి తీయమన్నాము. కానీ ఇది నాకైతే భలే నచ్చేసింది. ఇది నక్షిలో కోరల్స్ మోడల్, 90 గ్రామ్స్ ఇది. అండ్ ఇది కూడా చాలా బాగుంది. డైరెక్ట్గా అయితే ఇంకా బాగుంది. ఇదైతే 79 గ్రామ్స్. మా చెల్లి ఒక పక్క సొమ్మొకలది సోకొకలది అంటుంది. పెద్ద మాట అన్నాడు సరాడు. అందుకే నువ్వే వేసుకొని తీసిచ్చేసా. బాగుంది కదా. అలా ఇంకొన్ని అలంకరించేశాక 2 hours later చాలా కంపారిజన్స్ తర్వాత మాకు ఒకటి నచ్చింది. అదేంటో మీరు గెస్ట్ చేస్తే కమెంట్స్లో చెప్పండి. నేను ఇంక అక్కడ ఉన్నవన్నీ ధరించేస్తున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది. కాసుల పేరు రెగ్యులర్ కాసుల పేరులా కాకుండా యూనిక్గా ఉంది. చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్ పీస్ వేస్తే ఇంకా అందం వచ్చేసింది. నా దగ్గర కనుక డబ్బులు ఉంటేనా ఈ సెట్ మొత్తం సర్దేసేదాన్ని, అంత బాగా నచ్చేసింది. వీటి వెయిట్ చెప్పలేదు కదా. లాంగ్ హారం ఏమో 110 గ్రామ్స్, షార్ట్ కాసుల నెక్లెస్ వచ్చేసి 55 గ్రామ్స్. బ్యాంగిల్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. అయితే సింగిల్ బ్యాంగిల్ వెయిటే 20 to 30 గ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏ ఐటమ్ అయినా కూడా మోడల్ని బట్టి 15 to 20% వేస్టేజ్ ఉంది. అండ్ ఇవన్నీ డైమండ్స్ అనమాట. చాలా క్లాసీగా ఉన్నాయి. చైన్స్ కానీ, లాకెట్స్ కానీ, ఇయర్ రింగ్స్ అన్నీ అసలు. నాకు డైమండ్ రింగ్ ఒకటి నచ్చింది. 35,000 అంట. ఇది చాలా బాగుంది కదా. ఏం చేద్దామంటావు మరి? ఇదంతా సిల్వర్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఒక హారం నచ్చిందని చెప్పాను కదా, అది పక్కన పెట్టి ఇంకొక బ్రాంచ్కి వెళ్ళొచ్చాం అనమాట. ఇప్పుడు మేము కూకట్పల్లి బ్రాంచ్కి వచ్చాము. ఇక్కడ ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి చూద్దామని చెప్పి. ఈ బ్రాంచ్ చందానగర్ బ్రాంచ్ కన్నా చాలా పెద్దదిగా ఉంది. అండ్ మోడల్స్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయని చెప్పారు ఆ బ్రాంచ్లో. అందుకే ఇక్కడికి వచ్చాం అనమాట. మీరు ఇక్కడ కలెక్షన్ చూడండి. నేను ఈ లోపు స్కీమ్ గురించి చెప్తాను. మంత్లీ 25,000 కట్టింది. అది 11 months. ఇంకా తన దగ్గర పాత బంగారం ఉంటే 35 గ్రామ్స్, అది కూడా స్టార్టింగ్లోనే డిపాజిట్ చేసేసింది. తన దగ్గర అన్నీ ఉన్నాయి, ఒక హారం తప్ప. సో పెద్దది కావాలని గోల్డ్ కూడా డిపాజిట్ చేసేసింది. ఇప్పుడు డిపాజిట్ చేసిన ఆ 34 గ్రామ్స్కి స్కీమ్ ద్వారా అక్యూములేట్ అయింది 42 గ్రామ్స్. మొత్తం కలిపి 76 గ్రామ్స్ వచ్చింది. ఇంకా నో మేకింగ్ ఛార్జెస్ అండ్ స్కీమ్ కట్టడం వల్ల నో వేస్టేజ్. జిఎస్టీ మాత్రం కామన్ 3%. అలా 1 year నుంచి ఇలా కట్టుకొని ఇప్పుడు హారం తీసుకుంటుంది అనమాట. ఇవి స్కీమ్ డీటెయిల్స్. ఇప్పుడు మనం మళ్ళీ హారాలు చూసేద్దాము. ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉంది. మీకు ఒక టిప్ ఇస్తా. గోల్డ్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇలా ప్లెయిన్ డ్రెస్సెస్ వేసుకెళ్తే మనం వేసుకునే ఆర్నమెంట్స్ డీటెయిలింగ్ బాగా తెలుస్తుంది.
అంటే చూస్తే అన్నీ బాగుంటాయి అనిపిస్తాయి కదా, కానీ వేసుకుంటే కొన్నే బాగుంటాయి. అది మనకు అర్థం అవ్వాలంటే ఇలాంటి డ్రెస్సెస్ వేస్తే ఏవి ఎలా సెట్ అవుతున్నాయో అన్నది క్లారిటీ వస్తుంది. మేము వాడే చిన్న టిప్ అనమాట. ఈసారి ఎవరైనా ట్రై చేసి చెప్పండి. ఇంక ఈ నెక్లెస్ అయితే నాకు భలే నచ్చేసింది. సైడ్స్ ఆ ఎలిఫెంట్స్ చూడండి ఎంత డీటెయిలింగ్ ఉందో. చూడడానికి లైట్ వెయిట్లో ఉంది కానీ ఇది 60 grams. ఇది ఒక్కటి పెట్టుకున్నా ఎంత నిండుగా ఉందో చూడండి. ఎంత గ్రాండ్గా ఉన్నాయో కదా ఇవి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. చాలా గ్రాండ్ లుక్ వచ్చింది వేసుకోగానే. ఇది 127 grams. ఇది వేస్టేజ్ 18% అంట దీనికి. ఇది 135 grams. వేస్టేజ్ అయితే సేమే. రెండు వేసుకొని కంపేర్ చేసుకొని చూసుకున్నాము. మా చెల్లేసుకుంది ఎందుకో నాకు హడావిడిగా అనిపించింది, అంత నచ్చలేదు. తనకు కూడా సేమ్ ఫీలింగ్ అంట. నేను వేసుకున్నదే నచ్చింది. ఈ రెండిట్లో మీకేది నచ్చింది? అలా అన్నీ చూస్తూ ఉంటే ఒక డిఫరెంట్గా కనిపించింది. ఇది చాలా యూనిక్గా ఉంది పీసు. ఇంకా మనం ఆగుతామా, అది కూడా సింగారించేసాను. మళ్ళీ కాసుల పేరుకి వచ్చాను. ఇక్కడ కాసుల పేరు హారం కన్నా నెక్లెస్ అయితే చాలా బాగుంది. ఏంటో ఈ లేడీస్కి ఎన్నున్నా ఇంకా కొత్త కొత్తగా కావాలనిపిస్తూనే ఉంటుంది. ఈ నెక్ సెట్స్ భలే ఉన్నాయి కదా. ఇది నా ఎదురుగానే ఉంది, అయినా నేను చూడలేదు. చూసాక నా చెయ్యి ఆగలేదు, వెంటనే తీసేసేసుకున్నాను. కొనుక్కొని వేసుకోవడానికి డబ్బులు కావాలి కానీ వేసుకొని చూసుకోవడానికి అవసరం లేదు కదా, అందుకే అన్నీ వేసేసాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు?
షాప్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఈ బ్లాక్ బీడ్స్ నాకు కంటపడ్డాయి, తీసుకుందాం అనుకున్నా. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. కానీ చూడడానికి చాలా బాగుంది సింపుల్గా. అయితే ఇంకా కంక్లూజన్ ఇవ్వలేదు కదా ఏం కొన్నాము అని. అది నెక్స్ట్ వచ్చే గోల్డ్ వీడియోలోనే రివీల్ చేస్తాను. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.